డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల 75వ జన్మదినోత్సవం సందర్భంగా కచ్చెప ఆడిటోరియంలో శ్రీ పరాభవనామ ఉగాది సంబరాలు మరియు సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు విశ్వశ్రీ సాహితీ సమాఖ్య రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ పరాభవనామ ఉగాది సంబరాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాహిత్య సాంస్కృతిక సామాజిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు, రచయితలు, కవులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, సాహిత్య అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయ ఉపకులపతి నిత్యానందరావు మాట్లాడుతూ ఉగాది పండుగ తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. మన సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంలో సాహిత్య సంస్థలు పోషిస్తున్న పాత్ర అభినందనీయమని పేర్కొన్నారు. అలాగే వసంత వీచిక అనే కథల సంకలనాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చిన విశ్వశ్రీ సాహితీ సమాఖ్య అధ్యక్షులు గార్లపాటి దామోదర్ నాయుడు మరియు రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల కృషిని ప్రత్యేకంగా కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల 75వ జన్మదినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ మాట్లాడుతూ కొందరు వ్యక్తులు తమ జీవితాన్ని తమ కోసం జీవిస్తారు, మరికొందరు తమ జీవితాన్ని సమాజం కోసం అంకితం చేస్తారు. రెండో వర్గానికి చెందిన వ్యక్తి డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల అన్నారు. దశాబ్ద కాలంగా ఆయన సమాజ సేవలో చేస్తున్న కృషి అనేక మందికి స్ఫూర్తిగా, సేవ అనే పదానికి ఆయన జీవితం ఒక నిదర్శనంగా పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంగా, ఆనందంగా మరెన్నో సంవత్సరాలు జీవిస్తూ సమాజానికి సేవ చేయాలని, ఆయన సేవ దీపంగా ఎన్నో పేదల కుటుంబాల్లో వెలుగును నింపాలని ఆకాంక్షించారు. విశ్వశ్రీ సాహిత్య సమాఖ్య అధ్యక్షులు గార్లపాటి దామోదర్ నాయుడు మాట్లాడుతూ సాహిత్యం సమాజానికి దిశానిర్దేశం చేసే శక్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. నేటి తరానికి సాంప్రదాయ విలువలు, సంస్కృతి, సాహిత్యం యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం అవసరమని అన్నారు. రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్నాథ్ లింగుట్ల మాట్లాడుతూ తాను 75వ జన్మదినోత్సవాన్ని ఉగాది సంబరాలతో కలిపి జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి డిప్యూటీ మేయర్ ఆర్తి మునికృష్ణ, ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ దగ్గుబాటి శ్రీహర్రావు, పంచ సహస్రావధాని సరస్వతి పుత్రుడు మేడసాని మోహన్, అమర్ రాజా ఆసుపత్రి అధినాయకురాలు గౌరినేన్ రమ, దుర్గాప్రసాద్, కోరపాటి సుధాకర్ చౌదరి, జయరాం ప్రసాద్, దేవరాజులు, అంకయ్య, సాహితీవేత్తలు, కవులు, రచయితలు పాల్గొన్నారు. ఉగాది ప్రాశస్త్యతను, ఉగాది విశిష్టతను తెలుపుతూ నా జన్మదిన సందర్భంగా భుజస్కంధాలపైన వేసుకున్న విశ్వశ్రీ సాహితీ సమాఖ్య అధ్యక్షులు గార్లపాటి దామోదర్ నాయుడు గారు, వారి కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ, ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన మీ అందరికీ నమస్కృతులు. ముఖ్యంగా మా డాక్టర్సు, ముందర సాహితీ లోకము, సాహితీ పరులు, కవులు, రచయితలు మొదటి 2 గంటలు, 2.5 గంట అయిపోయిన తర్వాత మా డాక్టర్లు వాళ్ళు కొంచెం సమయాభావం వలన తక్కువ వస్తా అంటే పర్వాలేదు 11:30, 12కి కూడా రండి అన్నాను. సో వాళ్ళు వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నా, కానీ అప్పుడు మీరు మా 20 మినిట్స్ ఇస్తాము, రీచ్ గురించి ఒక 2 నిమిషాలు చెప్పండి అన్నారు. అలాగే భూమిపుత్రుడుగా తాడిపత్రి దగ్గర గన్నవారిపల్లిలో పుట్టి తిరుపతికి వచ్చి ఒక రైతు బిడ్డగా ఇక్కడ వైద్య విద్యను అభ్యసించి వివి మాల్ ముందర నాకు 2 ప్రైడ్, ఒకటి మా వైద్య విద్య, వైద్యుడిగా సేవ చేయాలని, రెండవది దేశభక్తి. ఈ 2 నా నరాల్లో జీర్ణించుకుపోయినాయి. వైద్య విద్యలో భాగంగా నా చేతనైన సహాయం చేశాను, మంచి పేరు ఎథికల్గానే పెట్టుకున్నాను. నాస్ హాస్పిటల్ అని వివి మాల్ ముందరగా మీరు చూశారు. తర్వాత ఎంతో దేశభక్తికి ఇక్కడే ఉందాం అనుకున్నా కూడా మాతృదేశ మమకారం ఉన్న అకాడమిక్ ఇంట్రెస్ట్తో ఇంగ్లాండ్కి వెళ్ళి అక్కడ క్వాలిఫికేషన్స్ తీసుకొని దాదాపు 15 ఏళ్ళుగా మొదట్లో కష్టపడిన తర్వాత ఇంగ్లీష్ వాడితో పొగిడించుకొని రివార్డింగ్ ఎక్సలెన్స్ అవార్డ్స్, వండర్ఫుల్ క్రెడెన్షియల్స్ తీసుకొని తిరిగి వచ్చాను. తిరిగి రావడంలో ఉద్దేశము అక్కడే ఉండివచ్చు, లేదంటే అమెరికాకి వెళ్ళవచ్చు. కానీ మాతృదేశం రమ్మంటుంది, భూమి రమ్మంటుంది. ఆ భూమిపుత్రుడిగా 2012 ఎండ్లో వచ్చి 13లో 14లో నా సేవా కార్యక్రమాలు జిహ్వా పోదు మొదలుపెట్టాను, సన్ ఆఫ్ సాయిల్ భూమిపుత్రుడిగా. కానీ అప్పుడు దీర్ఘంగా ఆలోచించాను, ఒక పద్ధతి పెట్టుకోవాలా భూమిపుత్రుడిగా, ఇష్టారాజ్యంగా కాదు. మనం పుట్టిన జన్మభూమి, మనకు బతుకునిచ్చిన సమాజము, చుట్టూ ఉన్న సమాజము, ఒక సేవకులైతేమి, ఆర్ఫనైజెస్ అయితేమి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, మెంటల్లీ హ్యాండిక్యాప్డ్, ఇట్లా అందరికీ. ఇవే కాకుండా దీని అంతటికీ మూల కారణము నాకు వైద్య వృత్తిని ప్రసాదించిన నా మాతృ కళాశాల. అలాగే విపత్తులు, వీటన్నిటితో నా కుమారులు కూడా పరిశోధించి రీచ్ బాగుంటుంది డాడీ, రీచ్ స్టాండ్స్ ఫర్ అని అమెరికా నుంచి వాళ్ళు డిసైడ్ చేసి రీచ్ స్టాండ్స్ ఫర్ రూరల్ ఎంపవర్మెంట్
E for education for all, A for adult care, C for child health, H for health for all. సో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ అనేది స్థాపించడమైనది. ఆ రోజు నుంచి వెనుదిరగకుండా ప్రకృతి విపత్తుల్లో ఏమి, హెల్త్ ఎడ్యుకేషన్లో ఏమి, విద్య, వైద్యము, ఆర్ఫనేజ్లు, ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చెప్పుకుంటూ పోతే చాలా సమయం పడుతుంది. క్లుప్తంగా మళ్ళీ తర్వాత మాట్లాడతాను. సో వీటితో చేస్తున్నాం. వీటిల్లో భాగంగా నాకు సహాయపడిన నా రిప్రజెంటేటివ్కు, నా వాలంటీర్లకు సహకరించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి దండం పెడుతున్నాం. ఎందుకంటే మనం ఎంత గొప్పగా సంపాదించాము, ఎంత గొప్పగా బతికాము, ఎంత గొప్పగా పోయామనేది కాదు. మన జీవితంలో 75 ఏళ్ళు అయిపోయినాయి. నాకు పరిగెత్తునే 75 ఏళ్ళు అయిపోయినాయి. చాలామంది 65వ బర్త్డేనా అంటున్నారు, కానీ ఇది 75వ బర్త్డే. ఇంకొకటి క్లుప్తంగా అర్ధ నిమిషంలో ముగిస్తాను. బర్త్డేలు ఎప్పుడు నేను సెలబ్రేట్ చేసుకోలే. మీకు ఎవరైనా తెలుసుంటే 65 చేసుకున్నారా, 65 చేసుకున్నారు, 70 చేసుకున్నారని చెప్పండి. నేను బర్త్డే చేసుకోవాలంటే సిగ్గుపడతాను, నేను అంత గొప్పని కాదు. కానీ 75 ఒక క్రాస్ మైల్ చేసుకోవాలన్నారు. అది కూడా నేనే చేసుకోకుండా విశ్వశ్రీ సాహితీ సమాఖ్య గార్లపాటి దామోదర వాడికు ఆ బర్త్డే, నా జన్మదినము, ఆ రోజు మీరు సెలబ్రేట్ చేయండి. కవులు, రచయితలకు వారికంట నేను సాహితీ లోకానికి నేనంట అప్పుడప్పుడు ఆమదాల మురళి శతావధానికో మా సోదరులు మేడసాని మోహన్ వారితో కలవడం అలా జరిగింది కానీ అని చెప్పాను. కాబట్టి అది దీని కింద రీచ్ గ్లోబల్ ఫౌండేషన్లో నిరంతరంగా ISO అవార్డు వచ్చింది. చాలామంది లాస్ట్ టైం ఇక్కడ కలెక్టర్ గారు చాలా మెచ్చుకున్నారు, వారికి ధన్యవాదాలు. కాబట్టి ఆ సేవలను నిరంతరాయము అలాగే కంటిన్యూ అవుతాయని, మీ అందరి అభిమానము ఆప్యాయతతో ఇలాగే నడుస్తానని మరొక్క మారు విన్నవిస్తూ, ఓం నమో వెంకటేశాయ, వందే మాతరం, జై హింద్. డాక్టర్ లింగుట్ల రమేష్ నాథ్ గారు వచ్చారు. కార్యక్రమాన్ని చూసిన తర్వాత ఆయన వెంటనే అక్కడే స్పందించి ఒక ప్రకటన చేశారు. ఏమిటంటే, గత సంవత్సరం నేనేం చేశానంటే తిరుపతిలో ఉండే సాహితీ సంస్థలన్నింటినీ, ముఖ్యమైన సంస్థలను కలుపుకొని ఉగాది ఉత్సవం జరిపాను. అది కూడా ఆయన చూశారు. అందువల్ల ఆయన ఏం చేశారంటే, ఈ సంవత్సరం మీరు ఉగాది కార్యక్రమాన్ని నిర్వహించండి, నేను 2 లక్షల రూపాయలు మీ సంస్థకి ఇస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత నేను మా కార్యవర్గాన్ని అంతా సమావేశపరిచి ఏం చేద్దాం, ఏదైనా సరే సాహిత్యానికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమం ఉంటే బాగుంటుంది. ఉగాది రోజు ఆ కార్యక్రమాన్ని జరిపితే తిరుమల తిరుపతి దేవస్థానం వారు మహతిలో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. మరి మహతిలో కార్యక్రమానికి పోటీగా మనం చేయలేం. రెండవది, సాహితీవేత్తలందరూ కూడా ఉగాది మీద అభిమానం ఉండే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్లలో వాళ్ళ కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి పండుగ అది. అందువల్ల ఉగాదికి ముందు వచ్చేటటువంటి ఆదివారం నాడు ఈ కార్యక్రమాన్ని జరపాలని నిర్ణయించుకున్నాం. అయితే ఏమేమి చెయ్యాలి అనుకున్నప్పుడు, తెలుగు సాహిత్యాన్ని కొంచెమైనా ప్రోత్సహించినట్టుగా ఉంటుంది, కథల పోటీ పెడదాం అనే ఒక నిర్ణయానికి వచ్చి కథలు పోటీకి ఆహ్వానం ప్రకటన చేయడం జరిగింది. 175 కథలు మాకు పోటీకి వచ్చాయి. 175 కథల్లో కొన్ని కథలను మేమే తీసేసాం. ఎందుకంటే 16 పేజీలు 20 పేజీలు మేము ప్రకటనలో ఇచ్చాం, ఇంతే నిడివి ఉండాలని. దానికి కొంచెం అటు ఇటుగా అంటే పర్వాలేదు. 20 పేజీలు 30 పేజీలు రాసిన కథల్ని మేము పోటీ నుంచి తొలగించి, మిగిలిన కథలు ఒక 130-135 వరకు ఉంటే వాటిని మధురాంతకం నరేంద్ర గారికి, కొలకొలూరి మధుజ్యోతి గారికి పంపించి వాళ్ళ రమేష్ గారిని, ఇంకో అమ్మిశెట్టి లక్ష్మయ్య చంద్రగిరి పుస్తకం మీద దుర్గ మీద PhD సార్ వారు పక్కన కూర్చున్నారు. వారిని నేను 2 కలిపాను. డాక్టర్ అనే వరకు మరి మీరు డాక్టర్ ఎట్లయ్యారు, మళ్ళీ PhD అని ఇద్దరిని కలుపుకున్నాను. వారికి నమస్కరిస్తూ, గ్లోబల్ రీచ్ లింగుట్ల రమేష్ నాథ్ గారు ఎక్కడెక్కడో దేశాల్లో గ్లోబల్ రీచ్, ఈ విశ్వానికి లేదా ఈ ప్రపంచానికి చివరి అంచుదాకా పర్యటనలు చేసి వచ్చిన వారు. పక్షి ఆకాశమంతా తిరిగి మళ్ళీ తన గూటికి చేరుకున్నట్టుగా
గ్లోబల్ రీచ్, మొత్తానికి రీచ్ అయ్యి కెనడాలో 17 ఏళ్ళున్నా మళ్ళీ తన ఊరికి జనని జన్మభూమిస్తే స్వర్గాదపి గరీయసి అన్నట్లుగా తన మూలాలు ఎక్కడున్నాయో, తాను ఎక్కడ చేరుమని మొదటిసారి అన్నాడో ఆ ప్రదేశానికి వచ్చి జీవిస్తున్నారు. వారు తాను సంపాదించుకున్న డబ్బును ప్రజోపయోగార్థం ఖర్చు చేస్తున్నారు. ధనవంతుడు ఎవరు అని అంటే డబ్బున్న వాళ్లే ధనవంతులు కాదు, వారు ధనవంతులు కారు. సేవా స్ఫూర్తికి ప్రతిరూపంగా నిలిచిన రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారి 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్న పవిత్ర సందర్భం. మనం చూసుకుంటే కొంతమంది వ్యక్తులు తమ జీవితాన్ని తమ కోసం జీవిస్తారు, కానీ మరికొందరు తమ జీవితాన్ని సమాజం కోసం అంకితం ఇస్తారు. ఆ రెండో వర్గానికి అద్భుతమైన ఉదాహరణ డాక్టర్ రమేష్ నాథ్ లింగుట్ల గారు. ఇక మా విద్యాశాఖ పరంగా చూసుకుంటే విద్యార్థులకి, పేద విద్యార్థులకి ఏమి కావాలన్నా సరే ఒక మాట చెబితే ముందుగా ఆయన స్పందించి ఏమి కావాలన్నా ఒక బ్లాంక్ చెక్ మీద సంతకం పెట్టి విద్యార్థులకి తరగతి గదులు కావాలన్నా, పుస్తకాలు కావాలన్నా, ఏం కావాలన్నా సరే ఆయన సేవాభావంతో ముందుకు వచ్చి విద్యాశాఖకి అనేక రకాల సేవలు అందిస్తున్నారు. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఆడపిల్లలు ఎవరైతే దూర ప్రాంతాల నుంచి పాఠశాలకు వెళ్ళలేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి సైకిళ్ళు కూడా కొని 30 మంది ఆడపిల్లలకి సైకిళ్ళు కూడా కొని వాళ్ళకి అందజేయడం జరిగింది. విద్యాశాఖ పరంగా ఏదైనా పాఠశాలకు కావాలన్నా సరే అనేక రకాలుగా మాకు ప్రోత్సాహాన్ని ఇస్తూ విద్యాశాఖ అనేక రకాలుగా సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా విపత్తు మనకి చూసుకుంటే కేవీపీ పురంలో రాయల్ చెరువు తెగిపోయిన సందర్భంలో ఆ టైంలో కూడా కలెక్టర్ గారి యొక్క సూచనలు, కలెక్టర్ గారి యొక్క కోరిక మేరకు ఆ గ్రామాలకు ఇచ్చేసి ఆ గ్రామస్తులకు కావాల్సిన పుస్తకాలు, బట్టలు, అదేవిధంగా వాళ్ళకి ఇంటి సామాను, గ్యాస్తో సహా అన్ని రకాలుగా అందించడం అనేది ఆయనకున్న మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం. ఇక చూసుకుంటే కలెక్టరేట్ పక్కన ఉన్న నక్కల కాలనీ ఉంది. ఆ నక్కల కాలనీ కలెక్టర్ గారు అడిగారని చెప్పి దాన్ని దత్తత తీసుకుని ఆ కాలనీలో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సిన అవసరాలు, పాఠశాలను అభివృద్ధి చేయడంతో పాటుగా ఆ నక్కల కాలనీలో డ్రైనేజ్ కానీ, అదేవిధంగా మరుగుదొడ్లు కానీ వాళ్ళకి ఏర్పాటు చేయడంలో ఈయన యొక్క పాత్ర చాలా కీలకం.